అమెరికాలో ఉద్యోగాలు ఇంతకుముందు 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు, 5th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు ఒక 20 లక్షలు ఇస్తే ఆ అక్రమ మార్గంలోని ఏది నాంబిషన్ గాళ్ళని అమెరికా గోడ దూకేసి పంపించేసేవారు. ట్రంప్ గారు వీళ్ళందరినీ వెనక్కి పంపించేస్తారు. ఎవరైతే ఈ నాంబిషన్ తొడాష్ అని ఈ న్యూస్ ఛానల్ వీళ్ళందరూ అమ్మమ్మ భారతీయులు వచ్చేస్తున్నారట. భారతీయులు ఎందుకు వచ్చేస్తారు? భారతీయులు అవసరం అమెరికా భారతీయులు లేకపోతే అమెరికా పనిచేయదు. మీకు ఇప్పుడు అర్థమవుతుందా? సో మన 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 నాలెడ్జ్ మనం చాలా ఇంపార్టెంట్ అమెరికాకి. ఎవరైతే నాంబిషానా తొడాషానా ఉన్నారో వాళ్ళే వచ్చేస్తున్నారు. కంగారు పడాలి. మన భారతదేశంలోని బంగ్లాదేశ్ నుంచి 1,00,000 మంది, మయన్మార్ నుంచి 1,00,000 మంది, నేపాల్ భూటాన్ నుంచి 4 లక్షల మంది ఈ పెట్రోల్ బంకుల్లోని డీమార్ట్లోని 3,000కి 2,000కి పని చేసేస్తుంటే మనం 10,000కి చేస్తాం. కానీ వాళ్ళు 5,000 ఇస్తే చాలండి అని చేసేస్తే మనం ఏమంటాం? దొంగ నా కొడుకులు 5,000కి పని చేసేస్తుంటారు. వాళ్ళకి అదే ఎక్కువ. సేమ్ అలాగే ఈ అక్రమంగా వెళ్ళినోడు 50,000కి 20,000కి 30,000కి పని చేసేస్తుంటే ఆ లోకల్గా ఉన్న అమెరికన్స్కి ఎంప్లాయ్మెంట్ ఉండట్లేదు. సో అది తెలుసుకున్న ట్రంప్ వాళ్ళని పంపించేస్తుంటారు. అంతే కదా, పిండి కొద్దే రొట్టె. వీళ్ళు మరీ తక్కువకి వెరీ నీచ్ కిందకి పని చేసేస్తే ఎలాగుంటుంది?